సిపిఎం పార్టీ 38 ఏళ్లు సుదీర్ఘ పోరాటం కారణంగా ఎట్టకేలకు ఉక్కు నిర్వాసితులు 97 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని పోరాట విజయంగా ప్రకటిస్తున్నామని సిపిఎం నగర కార్యదర్శి జగ్గు నాయుడు తెలిపారు. శుక్రవారం విశాఖ మద్దిపాలెం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి 107 గజాల చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. తక్షణమే ఉక్కు యాజమాన్యం భూ సర్వే చేసి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే కరణవాన్పాలెం శనివాడ గ్రామాలకు చెందినటువంటి 97 నిర్వాసిత కుటుంబాలకి 107 చదరపు గజాల చొప్పున ఈరోజు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది. పోరాడి విజయం సాధించినటువంటి నిర్వాసితులకి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి సహకరించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 64 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా 16,500 మంది నిర్వాసితులయ్యారు. నిర్వాసిత కుటుంబాలకి ఒక్కొక్కరికి 107 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని 1981లో ఒప్పందం జరిగింది. ఆ రోజు సిపిఎం పార్టీ కోరింది భవిష్యత్తు కుటుంబాలు పెరుగుతాయి కాబట్టి 107 చదరపు గజాలు కాదు, కనీసం 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ ఒప్పందంలో అది 107 చదరపు గజాలకే పరిమితమైంది. ఈ విధంగా నిర్వాసితకు ఇవ్వాల్సిన ఇల్లుని గంగవరం, పెదగంట్యాడ, కణితి కాలనీ, అగనంపూడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం స్థలాలు మంజూరు చేసింది. కానీ కరణవానిపాలెం శనివాడ గ్రామానికి సంబంధించినటువంటి నిర్వాసితులకి ఇంతవరకు పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వాలు మారుతున్నాయి, మంత్రులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. నిర్వాసితులు మాత్రం ఇళ్ల స్థలాలు దక్కలేదు, వాళ్ళ కమలంలో మగ్గిపోతారని చెప్పినటువంటి ఆందోళనతో సిపిఎం పార్టీ బాధితులు సమీకరించి పెద్ద ఎత్తున అనేక రూపాల్లో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించింది. దీంతోపాటు జిల్లా కలెక్టర్లకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి వినతులు కానీ రాయబారాలు నడిపింది. కంటిన్యూస్గా వీరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి అనే సంకల్పంతో సిపిఎం పార్టీ గత 38 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో పోరాటం ఫలితంగా ఈరోజు ప్రజలకు న్యాయం జరిగిందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. పోరాటాలు జరిగితే వృధా పోవు, ఖచ్చితంగా తమ న్యాయమైన హక్కులు, సదుపాయాలు సాధించుకుంటారని చెప్పినది ఇది ఉదాహరణగా నిలుస్తుంది. దీంతోపాటే సిపిఎం పార్టీ మీద డిమాండ్ చేస్తున్నది, ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు, ఆ ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళంతా పేదలు కాబట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం సహాయం అందించి వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు సహకరించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వీరికి 16,500 మందిలో ఇంతవరకు 8,500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, మిగతా 8,000 మందికి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ విధంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు వెంటనే చిత్తశుద్ధితో ఈ నిర్వాసితులకి ఉద్యోగాలు కల్పించే చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీకు బాధ్యత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బాధ్యత ఉంది, మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైనా నిర్వాసితంత వరకు ఉద్యోగాలు లేకుండా ఈరోజు భూములు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, గ్రామాలు కోల్పోయి వీధిన పడ్డారో ఆ వీధిన పడినటువంటి నిర్వాసిత కుటుంబాలకి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. మోడీ ప్రభుత్వం కూడా వెంటనే మీ మోసాలు కట్టిబెట్టి ఈ నిర్వాసితులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.